అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను జొన్న రవ్వతో కిచిడి తయారు చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఇది మంచిది. ఈ జొన్న రవ్వ కిచిడి చేసుకోవడానికి ముందుగా మనం రవ్వ తయారు చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేశానంటే జొన్నల్ని బాగా కడిగి బట్ట మీద ఆరబోసాను. ఆరిన తర్వాత వాటిని గ్రైండ్ చేసి దాంట్లోంచి మెత్తని పిండిని మాత్రం తీసేసాను. అప్పుడు దీంట్లో కొంచెం సన్నటి రవ్వ, కొంచెం దొడ్డు రవ్వ రెండు కలిసి ఉంటాయి. సో అలా ఉండొచ్చు, పర్వాలేదు. మెత్తని పిండి మాత్రం బయటికి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అలాంటిది 2 కప్పుల రవ్వను తీసుకున్నాను నేను. ఈ 2 కప్పుల జొన్న రవ్వకి 1.5 కప్పులు మసూర్ దాల్ తీసుకున్నాను నేను. మీరు 2 కప్పులు మసూర్ దాల్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇంకా దీంట్లో 2 క్యారెట్లు ముక్కలుగా తరిగి వేసాను. తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం బ్రాకోలీ కూడా కట్ చేసి వేసాను. ఇవి కాక ఇందులో పొటాటో, కాలీఫ్లవర్, ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనిలో 2 టమాటాలు, కొద్దిగా అల్లం తరుగు కూడా వేసాను. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసుకోవాలి. కిచిడి కొద్దిగా పలుచగా ఉంటుంది, అలా అని మరీ నీళ్లుగా ఉండదు, కొంచెం జారుగా ఉంటుందన్నమాట. సో దానికోసం మనం సుమారుగా 7-8 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను నేను. సారీ, గ్లాసులు కాదు, 8 కప్పులు నీళ్లు పోస్తున్నాను. మీకు ఒకవేళ గిన్నె చిన్నది అయితే కనుక సరిపడ నీళ్ళు ఇప్పుడు పోసుకుని తర్వాత ఉడికిన తర్వాత నీళ్లు వేడి చేసి ఆ వేడి నీళ్ళు కావాల్సినన్ని పోసుకుంటే కూడా సరిపోతుంది. నేను ఈరోజు ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో కానీ స్టవ్ టాప్ మీద కానీ చేసుకోవచ్చు. ఇది జొన్న రవ్వ మసూర్ దాలే కాబట్టి స్టవ్ టాప్ మీద అయినా కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని గడితో కలిపేసి మూత పెట్టి ఆన్ చేసుకుందాము. ఈ రెసిపీ జాబ్ చేసే ఆడవాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి మళ్ళీ దీంట్లో. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసి మూత పెట్టి సీలింగ్ మోడ్లో పెట్టి 10 మినిట్స్ ప్రెషర్ కుక్ చేస్తాను. చల్లారిన తర్వాత అప్పుడు తీసి పోపెట్టుకుందాం. ఇది ప్రెషర్ రిలీజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూశాక కొంచెం గట్టిగా అనిపించింది నాకు. సో 1 కప్ వేడి నీళ్ళు పోసాక కలిపాక ఇదిగో ఇలా ఉంది. ఈ కన్సిస్టెన్సీలో ఇది నాకు సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలనుకున్నా లేదా ఇంకా గట్టిగా కావాలనుకున్నా సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది చల్లారాక కొద్దిగా దగ్గర పడుతుంది కాబట్టి మీరు దాన్ని బట్టి అవసరమైన నీళ్లు పోసుకోండి. పైన పోసే నీళ్ళు ఎప్పుడు కూడా వేడి నీళ్ళు పోస్తే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే నూనె తీసుకోవచ్చు. నెయ్యితో పోపెట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి కాగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు పలుకులు, ఆ తర్వాత 1 టీ స్పూను పేప్రికా అంటే అదే క్రష్డ్ పెప్పర్స్ ఉంటాయి కదా, అవి వేసి ఒకసారి బాగా కలపండి, మాడిపోకుండా ఉంటాయి. అప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా 1 పావు చెంచా పసుపు వేసి ఉంచేయండి. మీకు ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే కనుక ఇంకొంచెం క్రష్డ్ పెప్పర్స్ వేసుకోవచ్చు. కానీ ఈ కిచిడి జనరల్గా మరీ ఎక్కువ కారంగా ఉంటే బాగుండదు, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ కిచిడిలో నేను సాల్ట్ ఆల్రెడీ వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూను చింతపండు గుజ్జు వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసి అప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి దీంట్లో వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఈ కిచిడిని గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు. కానీ గోధుమ రవ్వతో కన్నా కూడా ఈ జొన్న రవ్వతో నాకు ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడాను. గోధుమ రవ్వలో అయితే గ్లూటెన్ ఉంటుంది. సో గ్లూటెన్ పడని వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదన్నమాట. జొన్న రవ్వ మనందరికీ తెలిసిందే, దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది, డైజెషన్ కూడా చాలా మంచిది. అంతా అయిపోయాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. దీంట్లోనే మీకు ఇంకా టేస్ట్ బాగా రావాలి అనుకుంటే కనుక 2 టీ స్పూన్లు సాంబార్ పౌడర్ కూడా వేసి బాగా కలిపేయండి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సాంబార్ పౌడర్ వేయకపోయినా కూడా మీకు కిచిడి ఎప్పుడు కూడా కమ్మగా ఉండి బాగా టేస్టీగా అనిపిస్తుంది. బాగా కంఫర్ట్ ఫుడ్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. సో అందుకని మీకు కావాలనుకుంటే వేసుకోండి, సాంబార్ పౌడర్ లేకుంటే లేదు. ఒకవేళ మీరు సాంబార్ పౌడర్ వేస్తే ఆ టేస్ట్ మీకు ఎలా నచ్చిందో కూడా నాకు చెప్పండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. చివరికంటా చూసినందుకు మరిన్ని ధన్యవాదాలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత నా ఇంగ్లీష్ ఛానల్ కూడా చూడటం మర్చిపోకండి. దాంట్లో కూడా మంచి రెసిపీలు ఉన్నాయి.